హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే ఇంట్లోనే వెజ్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ వెజ్ మంచూరియన్ అంటే మా బాబుకి చాలా ఇష్టం. అందుకోసం వాడి కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఇందులో అయితే ఫస్ట్ క్యాబేజ్ అయితే కావాలి. చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుముకోవాలండి. ఇవి ఏంటంటే షాప్లో అయితే చాలా చిన్నగా కట్ చేస్తారు. అంతలా అయితే నేను కట్ చేయలేకపోయాను. బట్ పర్లేదు, బాగానే వచ్చింది. ఇది ముందుగా కట్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇందులో మనకి కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను అంచనాగా అయితే వేస్తున్నాను, కొలత అయితే ఏం తీసుకోలేదు. కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకొని, అంటే మనకి బాల్స్ లాగా రావాలి అండ్ అలా వస్తే సరిపోతుంది. మనం ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అసలు బాల్ టైప్లో రాదు. అందుకేంటంటే కొంచెం యాడ్ చేసుకొని మనం బాల్ టైప్లోగా చేసుకుంటే సరిపోతుంది. విహాన్కి అయితే చాలా ఇష్టం. వాడు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా, బయటకు వెళ్ళినప్పుడు అడుగుతాడు, కంపల్సరీ మంచూరియన్ కావాలి మమ్మీ అంటాడు. ఎక్కువ స్పైసీగా ఇష్టం ఉండదు. వాడికైతే తెలీదు నేను మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నాను అనేసి. సర్ప్రైజ్ చేద్దామనేసి వాడు బయట ఆడుకుంటున్నాడు, నేనైతే చేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాగోదు, అంత టేస్టీగా అయితే ఏమి ఉండదు. ఈ రెండు కలిపి అయితే మనం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మెయిన్ మనకి బాల్ సరిగ్గా రావాలి, రౌండ్ షేప్లో వస్తే సరిపోతుంది. ఇదేంటంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసామనుకోండి ఇంకా అస్సలు రాదు. ఇంకా ఒక క్యాబేజీ కాకుండా ఇందులో మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రిపేర్ చేశాను క్యారెట్తో కూడా నేను. అయితే ఈరోజు క్యారెట్ లేదనేసి ఒక క్యాబేజ్తో అయితే రెడీ చేస్తున్నాను. ఇవి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాల్స్లోకి అయితే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఈ మంచూరియన్లో క్యారెట్ వేసినప్పుడు మనం క్యారెట్ హల్వాకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలా క్యారెట్ తురుము చేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు కలిపితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. మనకు బయట మంచూరియన్ కంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ మంచూరియన్కి మెయిన్ ఏంటంటే సాసులు కంపల్సరీ. నేనైతే వీడియో తీయలేదు బాల్స్ చేస్తున్నప్పుడు, కరెక్ట్గా కరెంట్ అయితే పోయింది. కరెంటు కోసం చాలాసేపు వెయిట్ చేశాను, బట్ రాలేదు. అందుకోసం ఇంకా వచ్చేలోపు బాల్స్ ప్రిపేర్ చేసేద్దామనేసి ప్రిపేర్ చేస్తాను. ఇవి అంత పర్ఫెక్ట్గా చేయవసరం లేదులేండి, రౌండ్గాన మనకి ఒక బాల్ టైప్లో వస్తే సరిపోతుంది. ఇందులో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కుకింగ్ వీడియోస్ తీసినా కూడా కరెంట్ అయితే పోతుంది. అదేంటో నా వంటలు ఎవరు ట్రై చేయొద్దని దేవుడు హింట్ ఇస్తున్నాడేమో. అసలు ఎప్పుడు కూడా అంతే. అందుకోసం అయితే నేను బాల్స్ ప్రిపేర్ చేస్తాను. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మన ఈ బాల్స్ దాకా అయితే రాలేదు, కొంచెం వాటర్ ఎక్కువైనట్టుగా ఉంది. వాటర్ కొంచెం ఎక్కువైనప్పుడు మైదా అయితే కొంచెం యాడ్ చేయండి, సరిపోతుంది. నేనైతే ఇలా వేస్తాను, పర్లేదు బాగానే వచ్చాయి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మరీ డార్క్గా అయితే బాగోదు, కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఆల్రెడీ వెజ్ మంచూరియన్ నేను ఒక 5 times అలా చేశాను ఇంట్లోని, ఎప్పుడు కూడా బాగానే వస్తుంది. అయితే విహాన్ మళ్ళీ అడుగుతున్నాడు అనేసి అయితే రెడీ చేశాను. ఈ క్యాబేజ్ కూడా ఇంట్లో మార్నింగ్ ఫ్రై చేశాను కర్రీ కోసం. అయితే అందులో ఒక సగం ముక్క మిగిలితే ఇలా మంచూరియన్ చేద్దామనేసి చేశాను. వాడేమో ఎప్పటి నుంచో మమ్మీ నువ్వు చేస్తున్నావు కదా, చేయడం మానేసామేంటి అనేసి. అందుకోసం ఈరోజు అయితే చేస్తున్నాను. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైం అయితే అవ్వట్లేదు. ఎప్పుడెప్పుడు బయట తెప్పించేస్తాను వాడి కోసం. కానీ బయట ఫుడ్ ఎక్కువ మంచిది కాదు కదా అనుకుంటాను, బట్ తెప్పించేస్తాము. ఎందుకంటే అన్నీ కావాలి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కావాలి కదా, దాంతోపాటు టైం కూడా ఇవ్వాలి వాడికి. అందుకోసం బయట నుంచి అయితే తెప్పించేస్తాను ఎక్కువ. ఈరోజైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా అయితే సరిపోతుంది బాల్స్. ఇలా వంకర టింకరగా కాకుండా రౌండ్గా అయితే చూడడానికి అయితే అందంగా కనిపిస్తాయి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, బట్ ఎలా అయితే చూడడానికి అంత అందంగా కనిపించవు కదా. మిగతా బాల్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇప్పుడైతే ఈ బాల్స్ని కొంచెం చల్లారిన తర్వాత, మరీ ఎక్కువ వేడిగా ఉంటే కొంచెం విడిపోతాయి. అలానే పూర్తిగా చల్లారిపోతే ఆ గ్రేవీ అనేది లోపలికి వెళ్ళదు. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇవి మనం పక్కన పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడు ఈ ఫ్రై బాల్స్ కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ చేయండి ఇది కూడా. ఇప్పుడైతే గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్న లోపు మా విహాన్ వచ్చేసాడు. అయితే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఏం అనలేదు. తర్వాత వాడికి అడిగితే ఏం చేస్తున్నావు మమ్మీ అంటున్నాడు. అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాన్న అంటే, చూసి ఇష్టమా అంటే చాలా ఇష్టం నాకు అంటున్నాడు. చూసారా, చాలా ఇష్టం అని చెప్తున్నాడు.
అయితే నాన్న లెగు నాన్న స్టవ్ దగ్గర అంటే లేదు నేను కూడా చూస్తాను అంటున్నాడు. అయితే వద్దు నాన్న నేను చేస్తాను అంటే లేదు మమ్మీ నేను కూడా చేస్తాను ఇవన్నీ కూడా వేయాలి అని చెప్తున్నాడు. అయితే దీనికి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆ బాల్స్ ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్లోనే సగం ఆయిల్ అయితే తీస్తాను. మిగతా ఆయిల్లో అయితే నేను ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ చిల్లీస్ను టమాటా అయితే నేను స్కిప్ చేస్తాను ఎందుకంటే టమాటా సాస్ ఎక్కువ వేస్తున్నాను. అడు విహాన్ తిండేమో నోటికి తగిలితే ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ ఏమైనా తిండు ఊసేస్తాడు. అందుకోసం ఏంటంటే టమాటా పక్కన పెట్టేసాను కట్ చేసి కూడా. మీకు కావాలంటే టమాటా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఎందుకు వేస్తున్నానంటే అది కూడా లేకపోతే అస్సలు బాగోదు. తీసేని అనేసి అవి వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చేస్తాను నువ్వు అంటున్నాడు కలుపుతాను అంటున్నాడు. ఆ కలుపుతాను అంటే ఎలా అవుతుంది వెండ కదా. అయితే ఆ ఆయిల్ హీట్కి అయితే కళ్ళు అంటే ఆనియన్స్ ఆయిల్ హీట్కి అయితే కళ్ళు మండుతాయి అంటున్నాడు. అయితే వెళ్ళి నాన్న అంటే వెళ్ళడట ఇక్కడే ఉండి చూస్తాను అనేసి చూస్తున్నాడు. నేనైతే మొత్తం ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఆ ఆనియన్స్ అయితే మరీ బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు. అలా బాగోదు. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో కొంచెం టమాటా సాసు కొంచెం చిల్లీ సాస్ నెక్స్ట్ అయితే సోయా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందు మనం ఏంటంటే మంచూరియాలో వేసుకున్నాం కదా మరీ ఎక్కువ వేసుకున్న బాగోద్దు సాల్ట్ ఉప్పు ఎక్కువైపోద్ది. అందుకోసం ఏంటంటే మనం కొంచెం ఈ గ్రేవీలో ఏంటంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టమాటా సాస్ అయితే మనం ఎంత వేసుకున్నా బాగుంటుంది. చిల్లీ అనుకోండి అంటే ఎవరికి ఎక్కువ స్పైసీగా ఉంటే కొంచెం చిల్లీ వేసుకుంటే సరిపోతుంది. ఈ బాల్స్ అన్నీ కూడా దాంట్లో వేసి కాసేపు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే మనం బాగా కలపాలి. ఎందుకంటే ఆ గ్రేవీ అంతా కూడా ఆ సాస్ తాలూకుదంతా కూడా దాని లోపలికి వెళ్ళాలి కాబట్టి కొంచెం బాగా కలిపితే సరిపోతుంది. ఒక 5 to 10 minutes అన్నా బాగా కలపాలి. చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. సోయా సాస్ అయితే కంపల్సరీ ఉండాలి. సోయా సాస్ ఉంటేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి చెప్పాను కదా ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. మనం సగం ఫ్రై చేసుకున్నప్పుడు కుక్ అవుతాయి ఆనియన్స్. మిగతా సగం ఇందులో అయితే మనం ఈ ఫ్రై చేస్తున్నప్పుడు ఈ మంచూరియన్తో అయితే కుక్ అవుతుంది బాగాన. ఇప్పుడైతే ఈ సాస్ వేసేయమంటున్నాడు మళ్ళీని. ఆల్రెడీ వేసానని చెప్పినా కూడా వేసేస్తున్నాడు. నవంబర్ వచ్చినా కూడా వేడి తగ్గలేదు. చూసారా ఎలా ఉందో నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. అంత వేడిగా ఉంది. ఇప్పుడైతే మనం అంటే కొంచెం థిక్గా అవడానికి కొంచెం చిక్కగా అవడానికి ఏంటంటే కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ ఏమో మనం మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక స్పూన్ పిండితోటి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఇవి బాగా వేగిన తర్వాత వేసుకోవాలి. చూసారా ఎలా వేసుకుంటే మనకి పల్చగా ఉండదు. కొంచెం చిక్కగా తగులుతుంది. మనకి సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టుగా అయితే ఉంటుంది. ఇవి అయిన తర్వాత బాగా కుక్ అవుతుంది. దీంతో అవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 3-4 టైమ్స్ అనేవి ఇలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. విహాన్ వేడిగా ఉందనేసి తెగ ఊదేస్తున్నాడు. వాడికైతే చాలా నచ్చుతుంది. ఇలాంటి ఐటమ్స్ అయితే జగ్గా తింటాడు. అన్నం దగ్గర రాబోతుకైతే అస్సలు ఎక్కదు. చూసారా ఊదుకొని తినేస్తాడు. వీటికైతే నేను తినిపించవలసిన అవసరం అయితే లేదు. అదే అన్నానికైతే తినిపించాలి. టేస్ట్ అయితే చాలా బాగుందంట.